ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెంలో మరణించిన వృద్ధుడికి 3 రోజుల పాటు అంత్యక్రియలే చేయలేదు. 65 ఏళ్ల గుట్టపల్లి వెంకటేశ్వర్లు 4 రోజుల క్రితం మరణించాడు. అయితే అతని ఆస్తిపై సమీప బంధువుల మధ్య విభేదాలుండడంతో అంత్యక్రియలను అడ్డుకున్నారు. డెడ్ బాడీ దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అయ్యప్పరాజుపాలెం చేరుకుని వెంకటేశ్వర్లు అంత్యక్రియలు జరిగేలా చూశారు పోలీసులు. గుట్టపల్లి వెంకటేశ్వర్లు ఆస్తి కోసం అంత్యక్రియలను అడ్డుకున్నది మరెవరో కాదు, అతని భార్య. వెంకటేశ్వర్లు బతుకున్నప్పుడు పట్టించుకోలేదు భార్య రమణమ్మ. 40 ఏళ్ల క్రితమే భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. భార్య తనను వదిలేసి వెళ్ళిపోవడంతో తన పేర ఉన్న ఆస్తిని అన్నదమ్ముల కుమారులకు వీలునామా రాశాడు. ఈ విషయం తెలుసుకున్న రమణమ్మ భర్త చనిపోయిన వెంటనే ఇంటికొచ్చి ఆస్తి కోసం నిలదీసింది. తన భర్త ఆస్తి తనకే దక్కాలంటూ అంత్యక్రియలను అడ్డుకుంది. వెంకటేశ్వర్లు ఆస్తి తమదే అంటే తమదని ఇటు రమణమ్మ అటు బంధువర్గం వాదులాడుకుంటూ 3 రోజులు గడిపేశారు. మృతదేహం దుర్వాసన వస్తున్నా పట్టించుకోలేదు. చివరికి గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి జోక్యం చేసుకుంటే వారితోనూ గొడవకు దిగారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో చేసేదేమీ లేక అంత్యక్రియలు జరిపించారు ఇరు వర్గాల బంధువులు.